హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో అట్లాగే వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో చూద్దాం. మెయిన్ ఎడిషన్లో సింగాల్పై బదిలీ వేటు అంటే వెంటాడిన 6 ఏళ్ల నాటి మౌనం, కల్తీ వ్యవహారంలో చర్యలు, అవినీతి ఆరోపణలు లేకుండా అసమర్థత ఫలితంగా అవుట్, ఆయనపై సిట్ నివేదిక, ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు, ఈలోగా వెంకయ్యకు తాత్కాలిక బాధ్యతలు. సో ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. అంత జరుగుతున్నా ఆయనకి ఏమి తెలియదు అనుకో. సో అట్లాగే రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటంటే, మామూలుగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ప్రజానాయకులు కానీ ఏం చేస్తారంటే, ప్రజల నోట్లో ఎలా మెల్లగా ప్రజలకి ఎప్పుడు ఎలా గుర్తుండాలని ట్రై చేస్తారనమాట. కానీ ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో ఎలా నానుతూ ఉండాలి, ఆయనకి 24 గంటలు ఎలా గుర్తుండాలి అనే దీని మీద వీళ్ళు ఈ బూతులు మాట్లాడడం, నోరు అడ్డు లేకుండా మారడం జరుగుతుంది. సో పగ్గుమన్న టీడీపీ శ్రేణులు రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు, అయినా తీరు మార్చుకొని జోగి, ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలంట. మార్చుకోరు, ఎందుకంటే వాళ్ళ లక్షణం అది. అట్లాగే నేతలు ఆ భాష మాట్లాడకూడదు, హుందాగా ఉండాలి, అంబటి సతీమణి పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలంట. సో జైలుకు అంబటి అండి. సో 14 రోజులు రిమాండ్ విధించారంట. సీఎంపై బూతుల కేసులో రిమాండ్, రాజమండ్రి జైలుకి తరలింపు. సో అరాచకమే వైసీపీ కల్చర్ అని చెప్పేసి సీఎం అన్నారు నిన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందండి. స్కిల్ కేసు ఉంది కదా, సో ఆ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, ఆయన పాత్ర ఏమి లేదు. సో ఇది కక్షపూరితంగా పెట్టిన రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పేసి కోర్టు నిన్న తీర్పు చెప్పిందనమాట. స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు, విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జిషీటు, ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేము ఈడీ, ఛార్జిషీటుకు పరిగణలోకి తీసుకున్న కోర్టు. ఈ కేసులో గత నెలలోనే ఆయనకి సిఐడి క్లీన్ చిట్ అనమాట. సో ఈరోజు ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంట. సో నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్ అనుకో, నేడు ఈడీ తేల్చేయడంతో మూతపడిన నోర్లు. మూత పడదండి, వాళ్ళు దీనిపైన సాక్షులు వాళ్ళకి కావాల్సినట్టుగా రాసుకుంటారు చూడండి. కేసులు కొట్టేస్తున్న బాబు అని హెడ్డింగ్ పెట్టి రాస్తారు. అట్లాగే నిన్న కేంద్రము ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టిందండి. సో బడ్జెట్లో ఏంటంటే దాని గురించి హైలైట్ రాశారు. సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి నిన్న జరిగిన బడ్జెట్ ఉంది కదా, ప్రవేశపెట్టారు కదా బడ్జెట్. సో దాని గురించి రాశారనమాట. ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత అనేసి రాశారు. కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్కు కారిడార్లు, ఏపీకి 1. సో 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే. సో 2047 వరకు ట్యాక్స్ ఉండదంట అండి డేటా సెంటర్లకు. మూలధన వ్యయ 1,00,000 కోట్ల పెంపు, నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు, 2,00,000 కోట్ల మేర తగిన పన్ను వసూళ్లు, పలు పథకాలు కేటాయింపులో కోతలు. ఈ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎస్టీపీ దెబ్బ, సెన్సెక్స్ 1546 పాయింట్లు పతనం అంటండి. సో కొద్దిగా జంకారు, మామూలే. బడ్జెట్ పెట్టిన ప్రతిసారి స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ కావడం జరుగుతుంది. సో అట్లాగే సంస్కరణలకు కొత్త శక్తి అని చెప్పేసి నిన్న బడ్జెట్ పెట్టారు కదా. సో దాని గురించి మోడీ గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అనేది ఇక్కడ డీటెయిల్గా రాశారనమాట. సంస్కరణలకు కొత్త శక్తి అని చెప్పేసి మోడీ గారు ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం 140 కోట్ల ప్రజల ఆంక్షలను ప్రతిబింబిస్తుంది, వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తుంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఓ రికార్డ్ అని చెప్పేసి అన్నారంట. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల బడ్జెట్ తరుమూతం ఇస్తుందని, సంస్కరణలు ఎక్స్ప్రెస్ని ఇది కొత్త శక్తిని ఇస్తుంది అని చెప్పేసి మోడీ గారు ప్రస్తావించారు. అట్లాగే రాహుల్ గాంధీ గారు సంక్షోభాలపై పట్టింపేది, దేశవ్యాప్త వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోవడం లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం పతనమైపోయింది, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్టున్నారు. సో కుటుంబం గృహ పొదుపు తగ్గిపోయింది, ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పేసి యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరం చెప్పేది ఈసారి కూడా ఒక్క డైలాగ్ కూడా మార్చుకుని అదే చెప్పారు ఆయన.
సో ఇక బడ్జెట్లో ఏపీకి ఏమి ఇచ్చారంటే అని చెప్పేసి ఒకటి లైన్ పెట్టి ఏమి ఇచ్చారో రాశారనమాట. రేర్ ఎర్త్ కారిడార్ పూర్వోదయలో ఈస్ట్ కోస్ట్ పారిశ్రామికంగా కారిడార్ అభివృద్ధి అంటండి. పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి 1,128 కోట్లు ఇచ్చారంట. ఏంటి అమరావతికి 1,128 కోట్ల? రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగు నిధులు, గూగుల్ డేటా సెంటర్కు పన్ను రాయితీ, రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, అరకు, పులికాట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లో వర్సిటీ టౌన్షిప్. ఈ నగరపాలక సంస్థకు బాండ్ల ద్వారా నిధులు అనేది ఎప్పటి నుంచో ఉందండి, కొత్తగా ఇచ్చిందే లేదు. లాస్ట్ గవర్నమెంట్ కూడా వచ్చింది. సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన బడ్జెట్ గురించి ఒక కామెంట్ చేశారనమాట. ముందు చూపు బడ్జెట్ అని చెప్పేసి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఓతం, ఇక దూకుడు రాష్ట్ర అభివృద్ధి, 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, రైల్ కారిడార్ల పరిధిలోకి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి వీలు. సో ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చే వికసిత బడ్జెట్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేలా బడ్జెట్ ఉందని చెప్పేసి లోకేష్ గారు అన్నారంటండి. సో అది ఆంధ్రజ్యోతిలో మెయిన్లో వచ్చిన ముఖ్యమైన అంశాలండి. సో ఈనాడు చూసుకుందాం. ఈనాడులో కూడా యాజ్ యూజువల్ బడ్జెట్ గురించి రాశారు. అట్లా తిథిదే ఈవో సింగాల్పై బదిలీ వేయటని చెప్పేసి చదువుకున్నాం. సో అట్లా జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది. చర్యలు తీసుకోవడానికి సిట్టు వేస్తే వైకాపా నాయకులు నేను క్షమాపణ చెప్పాలంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు నాయుడు అంట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కామెంట్ చేసింది దేని గురించి అంటే ఎన్డీబీబీ ల్యాబ్ పరీక్షలో ఉంది కదండి. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చెప్పారంట. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, అది నిజమే, కానీ డీప్ అనాలిసిస్ చేయాలండి అది. సో డీప్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది కలిసింది అనేది బయటపడుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే నార్మల్ చెకప్ చేశారనమాట. డీప్ డిఎన్ఏ టెస్ట్ చేయాలి దానికి, అప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే కెమికల్ అనేది ఏదో ఒక జంతువుకు కలిసి ఉంటుంది ఖచ్చితంగా కెమికల్. సో అట్లాగే అంబటికి రిమాండ్ అంటే సీఎంపై అసభ్య వ్యాఖ్యలపై కేసులో 14 రోజుల పాటు విధింపు. 14 గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు. రాజమహేంద్రవరం జైలుకు తరలింపు. చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదన్న రాంబాబు. మరి అలాగా మాట్లాడితేనే కదా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఉంటారు. ఆయన మైండ్లో ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి పదవి, మంత్రి పదవి అన్నీ వస్తాయి. సో అట్లాగే భారత్తో ఆడడం T20 ప్రపంచ కప్ ముంగిట పాక్ ప్రకటన అండి. మిగతా మ్యాచ్ల్లో బరిలేకంట. సో ఇండియాతో ఆడము, మిగతా మ్యాచ్ల్లో ఆడతామని చెప్పేసి అన్నారంట. సో మ్యాక్సిమం భయపడి ఉండొచ్చు, ఆయన గెలిచేదేం లేదులేండి వాళ్ళు. అభివృద్ధిలో బుల్లెట్ పరుగులు. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 3 ఏపీకి మీదుగానే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు. పోలవరానికి 3,220 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు అని చెప్పేసి రాశారనమాట. ఆంధ్రజ్యోతిలో వచ్చి 1,250 కోట్లు రాశారనుకుంటా. సో అది సో బడ్జెట్ ఉంది కదా. సో బడ్జెట్ ఏమి ఇచ్చిందని చెప్పేసి డీటెయిల్గా రాశారనమాట. ఈనాడులో కూడా అదే రాశారు. ఇంకా సాక్షి చూసుకుంటే సాక్షిలో ఈరోజు బడ్జెట్ గురించి రాశారండి. నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. ఇది కళ, అభివృద్ధి చెందుతూనే ఉంటుందండి. ఇండియా ఎప్పటికీ డెవలప్ కాదు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్. 7 హైస్పీడ్ రైడ్ కారిడార్లు, 4 రాష్ట్రాలలో రేర్ ఎర్త్ మినరల్, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి పలు నిర్ణయాలు. స్విచెస్ ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అంట. ఇప్పుడు ఇక్కడ 7 హైస్పీడ్ కారిడార్లు ఉన్నారు కదా, 4 రాష్ట్రాలు ఎర్త్ మినరల్ హబ్బులు అని చెప్పారు కదా, అందులో ఒకటి ఏపీ స్టేట్కి వచ్చింది. అట్లాగే 7 హైస్పీడ్ కారిడార్లలో 3 రాష్ట్రం మీదుగా పోతాయి. అది ఏది వీళ్ళు చూడండి, ఏ బడ్జెట్లో ఏం పెట్టారు అది పెట్టారు, బట్ ఆంధ్రాకి ఏమొచ్చిందని మాత్రం రాయలేదు. సో అదే వీళ్ళ తెలివి. సో ఇక నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మీద ఒక కామెంట్ చేశారు కదా, సో దాన్ని వెళ్ళేశారు. సో అందరికీ పెద్దపీట, రైతులు, మహిళా వ్యవస్థాపకులు దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేసాం. అత్యధికంగా అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేము తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థగా స్థిరంగా ఉంది.
ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించడం. విపక్ష నేత రాహుల్ ఏం చెప్తున్నారో చెబితే సాధారణంగా వింటాం, అందుకే తగ్గట్లు బదిలిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. సో నేను బడ్జెట్ స్పీచ్ చేశాను. సో అదే అండి, నిన్న ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది కదా, సో దాన్ని రాశారనమాట. కొనసాగుతున్న జంగిల్ రాజ్. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాల దాడి, పెట్రోల్ బాంబులు, కత్తులు, బండరాళ్ళు, కర్రలతో స్వైర విహారం. చెప్పండి, ఇంకా పెద్ద పెద్ద బాంబులు పెట్టారు, పెద్ద పెద్ద కత్తులు ఎత్తుకొచ్చారు. యాక్చువల్గా ఇదేంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది చేశారని ఒక రూమర్స్, ఒక వీడియో బయటకు వచ్చింది. సో దాని గురించి చూద్దాం. దాడిలో పాల్గొన్న బ్లేడు, గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు. పెట్రోల్ బాటిల్లో దాడి చేస్తున్న పట్టించుకోని పోలీసులు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి, కుటుంబ సభ్యులు. దేవిని అవినాష్ని అడ్డుకున్న పోలీసులు. పచ్చ మోకలకు గ్రీన్ సిగ్నల్. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ బలవంతంగా అరెస్ట్ చేసి విజయవాడ తరలింపడ్డ. ఏం లేదండి, ఏదైనా అర్జీ ఇవ్వడానికి వెళ్ళి ఉంటారంటే టీడీపీ కార్యకర్తలు ఏదైనా అర్జీ ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు. సింపుల్. పోయినసారి ఇక్కడ ఉన్నారు కదా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళారు కదా కొంతమంది మనుషులను వేసుకొని. అదేలాగా ఈరోజు వీళ్ళు కూడా అర్జీ ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు అంతే. సో చంద్రబాబు పరపతి తుస్సు. కలిసి రాని సీఎం ఢిల్లీ పర్యటనలో. కేంద్ర తాజా బడ్జెట్లో ఆయన ఏమీ సాధించింది ఏం లేదంటూ విశ్లేషకులు. బుల్లెట్ ట్రైన్ అన్నారు, కనీసం రైలు కారిడార్ దక్కలేదు. 2666.32 కోట్ల అప్పులకు మాత్రం అనుమతి. ఆహా ఓహో అంటూ కూటమి ఎంపీలకు గొప్పలంట. లాస్ట్ 2019 నుంచి మీరు చేసింది కూడా ఏమీ ఎక్కిపోయినా ఢిల్లీ పోయి దండలేసి లడ్డూలు ఇచ్చి, కల్తీ లడ్డూలు 4 శాలువాలకు ఎప్పొచ్చారు అంతే. చంద్రబాబు నాయుడు పరపతి తుస్సు అని చెప్పి దాన్ని హెడ్లైన్ పెట్టి రాశారనమాట. సో అదే అండి మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు.